నమస్తే అండి. వెల్కమ్ టు రమణమ్మ గార్డెన్. మా సీతాఫల మొక్క చూడండి, మూడే మూడు కాయలు వేసింది. ఒకటి రాలిపోయింది కుళ్ళిపోయి, ఒక పింజ ఉంది, ఒక కాయ ఉంది, కోద్దామండి. ముగ్గిపోయిందండి మెత్తగా, బాగా ముగ్గిపోయి ఉందండి. పట్టుకుంటేనే మెత్తగా ఉంది. కోసిద్దామండి. ఈ చెట్టు పళ్ళు గొప్ప స్వీట్గా ఉంటాయండి. పెద్ద పళ్ళు వేస్తుంది, ఒకటి రెండు వేసిన. ఎంత బాగుందో చూడండి, ఎంత మెత్త ముగ్గిపోయిన చెట్టు పండు ఆర్గానిక్ని పండించిన పండు ఒక్కటి తిన్న ఆరోగ్యమేనండి మనకి. ఎంత పండో చూడండి. పెడదామండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇది 11వ నెల వరకు ఇంకా కాస్తూనే ఉందండి. ఈ 11వ నెలలో అనుకోండి ఇంకా చెట్టుకున్నాయి. నిన్న ఒక పండు ముగ్గింది, మల్బరీ అవి కోసానండి. వీడియో చేసి అవ్వలేదు, మొబైల్కి ఏమైంది మరి. ఫోటో తీసి ఉంచాను, ఇందులో పెడతాను ఈ వీడియోలో. అది ఇంకా 4-5 ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఈ డ్రాగన్ మొక్క నేను నర్సరీలో కొనుక్కోనండి, విజయనగరం నర్సరీలోని. 150 కొన్నాను. చాలామందికి ఇచ్చానండి ఈ మొక్క. నేను ఒక 15 మందికి ఇచ్చాను ఈ మొక్క. చిన్న చిన్న మొక్కలు కట్ చేసి అందరికీ చక్కగా పోస్తాను. కొంతమందికి ఈ కుండీలో 4 కుండీలో పెట్టానండి, మిద్దె తోటలోని. కిందన 3 కుండీలో పెట్టానండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క. భలే కాసాయండి ఈ సంవత్సరం మాత్రం, భలే కాసాయి. ఎన్ని కాసాయండి పళ్ళు. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా బాగా కాసాయండి. పళ్ళు మాత్రం పెద్ద పెద్ద పళ్ళు వేసాయి. విజయనగరం కోర్టు కాలనీ దగ్గర ఉన్నారు కదండి, ఆ నర్సరీలో తీసుకున్నాను. నెల్లిమర్లు అండి మాది, నెల్లిమర్ల గ్రామంలోని. ఇవ్వండి మిద్దె తోట పెట్టుకుని 4 సంవత్సరాలు అయింది. ఇవన్నీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా వేసాయి. ఎడీనాం పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, చెట్టు నింపుగా వేసాయండి ఎడీనాం పువ్వులు. ఇవ్వండి పువ్వులు ఉంటాయి కదండి పళ్ళకి, పళ్ళ మొక్కలకి పాల్యూషన్ అవుతాయి, అందుకే పువ్వుల మొక్కలు కూడా వేసాను. మాది ఇగోండి యాపిల్ పేరు 4 సంవత్సరాలు అయింది పెట్టి. తెచ్చిన సంవత్సరం కాసిందండి, మరి లేదు. ఈ సంవత్సరం ఇగోండి పింజలు వేసింది చెట్టు నింపుగా. చూసారా, అదండి మన మిద్దె తోటలో